కార్తీక్, నువ్వు అనుకున్నట్టు నేనేమి టెన్షన్ పడ్డం లేదు, భయపడ్డం లేదు. ఏదో నిన్ను వెళ్ళొద్దు అని చెప్తున్నాను అంతే. మీరు చెప్పిన ఇల్లు ఇదా? అవునండి, నేను చెప్పింది ఈ ఇంట్లో వాళ్ళ గురించే. పదండి. అమ్మ మాట విన్నానా? మా నువ్వే నన్ను అర్థం చేసుకో. నేను తప్పకుండా వెళ్ళి తీరాల్సిన వర్క్. ప్లీజ్ కార్తీక్, కార్తీక్, నా మాట విను కార్తీక్. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే రఘు, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను సార్. నాకు పెళ్లి కుదిరింది. అమ్మగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని నా కాబోయే భార్యని తీసుకొచ్చాను సార్. అవునా? ఏ తను? అదిగో తనే. తనే సార్, రాధిక. ఏంటి ఈ అమ్మాయ పెళ్లి కూతురు? తనతోనా నీకు పెళ్లి కుదిరింది? అదేంటమ్మా అంత షాక్ అయ్యారు? ఈ అమ్మాయి మీకు ముందే తెలుసా? తెలియడం మాత్రమే కాదు, తనని అంటే మా ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి కాస్త పరిచయాలున్నాయి. అందుకే మా చెల్లెల్ని చూసి మేడం గారు షాక్ అయ్యారు. అది కాదయ్యా భార్గవ్. మేడం, ఆల్రెడీ ఈరోజు పెళ్లి చూపులు అయిపోయాయి. రేపో మాపో పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టించబోతున్నాం. అమ్మా, మీకు తెలిసిన వాళ్ళని అంటున్నారు. అలాంటి అమ్మాయి నాకు భార్యగా రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. రాధిక గారు, మేడం గారి దగ్గర బ్లెస్సింగ్ తీసుకుందాం. రండి రండి. సార్, మీరు కూడా ఇలా రండి. సార్ వారు, మనమిద్దరం కలిసి మీ అమ్మగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. నా గుండె మీకోసం ఎందుకు ఆరాటపడుతుందో మీరు అర్థం చేసుకుని ఉండుంటే నా ఈ కన్నీళ్ళన్నీ ఆనంద బాష్పాలుగా మారుండేవి. రాధి ఇక్కడ ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు. మాకు వేరే వర్క్ ఉంది. మీరేమనుకోకపోతే మేము బయలుదేరుతాం. అలాగే భార్గవ్, వెళ్ళొస్తాం అమ్మా. వెళ్ళొస్తాం సార్. వెళ్ళొస్తాం సార్. అవును, ఇంతకీ పెళ్ళెప్పుడు? 5 రోజులు దాటితే ముహూర్తాలు లేవంట సార్. అందుకని ఈలోపే ఏదో గుడిలో సింపుల్గా పెళ్లి జరిపించేయాలని
చెప్పేసి చెప్తుంటే ఆ బాధ ఈ గుండెని మెలపెడుతుంది సార్ వారు. ఈ బాధని నా గుండె తట్టుకుని నిలబడలేదు. అమ్మ రాధి, వెళ్దాం పద. వెళ్ళొస్తామండి. ఓకే సార్, వెళ్ళొస్తాం సార్. మా నన్ను వైజాగ్ వెళ్లకుండా ఆగిపోమన్నావు కదా. రఘు పెళ్లి కూడా ఉంది. నేను వెళితే వారం రోజుల వరకు రాలేను. కానీ 5 రోజుల్లో రఘు పెళ్ళి అంటున్నాడు. అందుకే ఆగిపోతున్నాను. హ్యాపీనా? ఇక ప్రశాంతంగా ఉండు. ఓకే? నిన్ను జీవితాంతం కంటికి రెప్పలా చూసుకునే నిన్ను ప్రేమించే అమ్మాయి నీకు దూరం అవుతుంటే నువ్వు ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నావురా? ఈ బొమ్మలు వేసుకునేది ఎక్కడ మా ఇంటి కోడలవుతుందో అని టెన్షన్ పడ్డాను. దరిద్రం వదిలిపోయింది. పరిస్థితులేదో పగబట్టి ఆడుకుంటున్నాయి. అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతున్నాయని సంతోషించే లోపే ఏదో ఒక సమస్య సృష్టించి కన్నీళ్లు గుర్తు చేస్తున్నాయి. రాధిక నా ఇంటి కోడలయ్యి తీరుతుందని కలలు కన్నాను. రాధిక మాత్రమే కార్తీక్లోని శూన్యాన్ని దూరం చేసి వాణ్ణి పాత కార్తీక్లా మార్చగలుగుతుందని ఆశపడ్డాను. కాని రాధికకి రఘుతో పెళ్లి సంబంధం కుదరడాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఆ విషయం గుర్తుకొస్తే గుండె పగిలిపోతోంది. అమ్మా, స్వామీజీ గారి దగ్గరికి వెళ్తున్నాం కదా, ఆయనే ఏదో ఒక పరిష్కారం చూపెడతాడు. మీరు బాధపడకండమ్మా. స్వామి, స్వామి, మీరు కార్తీక్ రాధికల ఇద్దరి జాతకాలు చూశారు. అద్భుతంగా కలిశాయని చెప్పారు. బలంగా సంకల్పిస్తే వాళ్ళిద్దరికీ ఖచ్చితంగా పెళ్లి జరిగి తీరుతుందని చెప్పారు. ఆ సంకల్పంలో భాగంగానే మీరు చెప్పిన ప్రకారం నా కొడుకుతో తులాభారం చేయించాను. ఆ జగన్నాథుడి ఆశీస్సులతో కార్తీక్ మనసు మారుతుందని, రాధికతో పెళ్లి జరిగి తీరుతుందనే నమ్మకంతో ఉన్నాను. కాని ఆ నమ్మకం చచ్చిపోయింది. పరిస్థితులు నా చేదాటిపోయేలా ఉన్నాయి స్వామి. నేను ఏ అమ్మాయి జాతకం అయితే మీకు చూపించానో ఆ అమ్మాయితో వేరే అబ్బాయికి పెళ్లి సంబంధం ఖాయమైంది. కనీసం కార్తీక్ మనసు మారడం, రాధికతో పెళ్లికి ఒప్పుకోవడం దేవుడికెరుక. వాడే స్వయంగా దగ్గరుండి వాళ్ళ పెళ్లి జరిపిస్తానని అంటున్నాడు. స్వామి, మీరు చెప్పిన గడువు ప్రకారం ప్రస్తుతం నా చేతిలో ఉన్నది 5 రోజులే. ఏ దేవుడో దిగొస్తే తప్ప, ఏదో ఒక అద్భుతం చేస్తే తప్ప కార్తీక్ పెళ్లి ఒప్పుకోడు. ఈ 5 రోజుల్లోపు రాధికతో పెళ్ళవ్వడం. కానీ జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలు చూస్తుంటే అది అసాధ్యమని నాకు అర్థమైంది. స్వామి, ఏదో ఒక రోజు నా కొడుకు జీవితంలో సంతోషాలు వస్తాయనే ఆశతో ఇన్నాళ్ళు ఎదురు చూశాను. నా ఆశంతా కన్నీరుగా మారిపోయిందని అర్థమయ్యాక
నాకు చావు తప్ప మరో దారి కనబడ్డం లేదు. నా కొడుకు ఒంటరిగా మిగిలిపోయి బ్రతికినంత కాలం కన్నీళ్లనే దిగమింగుకుని బ్రతుకుతుంటే చూసి తట్టుకునే శక్తి ఈ అమ్మ గుండెకు లేదు. దానికంటే ముందు నాకు చావుని ప్రసాదించండి స్వామి. చావుని ప్రసాదించండి స్వామి. చావుని ప్రసాదించండి. కూర్చోమ్మా. పరిస్థితులు చేయి దాటిపోలేదు తల్లి, ఇంకా నీ చేతుల్లోనే ఉన్నాయి. రాధికకు వేరే అబ్బాయితో పెళ్లి సంబంధం నిశ్చయమయ్యింది. కార్తీక్ పెళ్లి వద్దంటే వద్దు అంటున్నాడు. మరి ఇలాంటి పరిస్థితిలో నా చేతిలో ఉన్న దారి ఏంటి స్వామి? ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉండి తీరుతుంది. ఆ సమాధానాన్ని, పరిష్కారాన్ని గుర్తించలేనప్పుడు ఆ సమస్య మనల్ని ఇలా భయపెడుతుంది. దారులన్నీ మోసుకుపోయాయి. నా ప్రయత్నానికి సంకెళ్ళు పడిపోయాయి. మరి ఈ సమస్యకి ఏ విధమైన పరిష్కారం ఉంది స్వామి? ఉంది, పరిష్కారం ఉంది. సమస్య నీ కళ్ళ ముందే ఉంది, పరిష్కారం కూడా నీ కళ్ళ ముందే ఉంది. సమస్యని నాతో వచ్చి చెప్పటం కాదు, ఆలోచించు. పరిష్కారం ఏంటో ఏ విధంగా ఉందో నీకే అర్థమవుతుంది. కార్తిక్ రాధికల పెళ్లి ఆ దైవ నిర్ణయం. జరిగి తీరుతుందే తప్ప పొరపాటుకు ఆస్కారం లేదు. పొరపాటు జరిగిందో నీ కొడుకు జీవితంలో శాశ్వతంగా కళ్యాణ రేఖలు చెరిగిపోయి చీకటి చుట్టుముట్టినట్టే. వెతుకు, నీ కళ్ళ ముందున్న పరిష్కారం ఏంటో వెతుకు. పరిష్కారం ఏంటో నువ్వే చూపించాలి. నా కొడుకు పెళ్లి జరగకపోతే నేను తట్టుకోలేను. నేను నా కొడుకును అలా చూడలేను. వాడు నా కళ్ళ ముందు పెళ్ళై కళ్ళకళ్ళాడుతూ తిరగాలి. నువ్వే ఈ సమస్యకి పరిష్కారం చూపించు తల్లి. ఇదేంటి, సార్ వారు కనిపించే ముందు కొట్టుకునేలా కొట్టుకుంటుంది గుండె. సార్ వారు వస్తున్న విషయం నాకంటే ముందు ఈ గుండెకి తెలుస్తుంది కాబట్టి ఇక్కడెక్కడైనా ఉన్నారా ఏంటి? సార్ వారు తిరిగి చూడాలని ఈ గుండె ఆరాటపడుతుంది. చూడాలి చూడాలి చూడాలి
చూడాలి చూడాలి. సార్వారు చాలా మహిమ కలిగిన అమ్మవారు. మనం ఏ కోరిక కోరుకున్నా ఇట్టే నెరవేరుస్తారు. దండం పెట్టుకుందూ రండి. తెలుసో తెలియకో ఇప్పటికే నా విషయంలో తను చాలా బాధపడుతుంది. ఎలాగో రాధికి పెళ్లి కుదిరింది కాబట్టి పెళ్ళి ఎంతవరకు తను బాధ పెట్టకుండా ఉండాలి. దండం పెట్టుకుందూ రండి. సార్వారు ఒక్క నిమిషం ఆగండి. మీ అమ్మగారు మిమ్మల్ని మీ కాళ్ళు కందిపోకుండా చాలా అపురూపంగా పెంచారంట. బురదలో ఏదైనా రాయి మీ కాళ్ళకి గుచ్చుకుంటే మీ అమ్మగారు తట్టుకోలేరు. ఆవిడ గుండెల్లో గుచ్చుకున్నంత బాధపడిపోతారు. అందుకే ఇవి. ఇప్పుడు రండి సార్వారు. మిస్టర్ కార్తీక్ కృష్ణ, హలో, ఇది మరీ టూ మచ్. నేనేమి ఆకాశం నుంచి రాలేదు ఇంత హడావిడి చేయడానికి. నేల మీదే పుట్టాను, బురదలోనూ నడవగలను. మీరు నేల మీద పుట్టినా మీ అమ్మగారు మిమ్మల్ని కాలు నేల మీద పెట్టనివ్వకుండా పెంచారండి. నా కొడుకు కాళ్ళు కందిపోతాయేమోనని మీ గురించి కలవరపడిపోతుంది మీ అమ్మగారు. మీ కాళ్లకు బురద అంటితే ఎంత బాధపడిపోతారో చెప్పండి. సో మీ గురించి మీ అమ్మగారు అలా బాధపడకూడదన్నమాట. ఇప్పుడు రండి సార్వారు. సార్వారు ఇప్పుడు పదండి. సార్వారు, 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 సార్వారు. ఏమైంది సార్వారు? పదండి. దీనికి ఆల్రెడీ పెళ్లి కుదిరింది కదా,
మరి బొంగరంలా వీడి చుట్టూ ఎందుకు తిరుగుతుంది? వీడి మీద ప్రేమ చంపుకోలేక తిరుగుతుందా, లేదంటే పల్లవి చావు విషయంలో నా గురించి నిజం తెలిసిందా వీడితో చెప్పడానికి తిరుగుతుందా? ఒకవేళ నా గురించి అయితే కార్తీక్ నన్ను అక్కని కూడా చూడ్డు, అదే క్షణం చంపేస్తాడు. ఈ రాధిక నా మెడకి పావులా చుట్టుకోకుండా ఉండాలంటే కార్తీక్ చుట్టూ తిరగకుండా అడ్డుకోవాలి. సార్ వారు ఫస్ట్ అమ్మవారి బొట్టు పెట్టుకోవాలి.